మహోన్నతమైన మా తండ్రి, ఈ ఆశీర్వదింపబడిన సమయాన్ని బట్టి నీకు వందనములు. ప్రవ్వా, సిలువ పైన మీరు పలికిన ఈ ఆరో మాట యొక్క మర్మములు మాకు జ్ఞానించుకొంచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని, వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి. మీ త్యాగంలోని గొప్పతనాన్ని, జయాన్ని మేము అర్థం చేసుకునే విధముగా మమ్మల్ని నీ జ్ఞానంతో నింపండి. మా రక్షకుడు గురించి మేము బోధించబోతుండగా నీ సన్నిధి మాపై ఉంచమని, అయ్యా, నువ్వు చేసిన త్యాగమును, సిలువలో పలికిన మాటలను మేము శ్రద్ధగా జ్ఞానించుకొనుటకు, వినుటకు మా హృదయాలు నీ వైపు ఆకర్షించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు తీర్చి ఘోరమైన శిక్షకు దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావు. అన్యాయపు తీర్పు తీర్చి ఘోరమైన శిక్షకు దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావు. నా దోష క్రియలలో సిలువకు బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నా దోష క్రియలకు సిలువకు బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెవలె తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెవలె తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారివై వేలాడితివా నా యేసయ్యా. ఉదయకాల సమయమందు యేసయ్య సిలువలోని పలికిన ఆరో మాట గురించి మనం జ్ఞానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగంలోంచి యోహాను 19:30, 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకను పుచ్చుకొని ఇది సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏటి సమాప్తమైందని చెప్పి ఉన్నారు యేసయ్య సిలువలోని? యెహోవా తండ్రి తన అద్వితీయ కుమారుని భూమిపైకి ఎందుకు పంపించారు? మనము రోజు యేసయ్య పలికిన సిలువలో మాటలు మనం జ్ఞానించుకున్నాము. దేవాతి దేవుడు మన పాపాల నిమిత్తము ఏ కోడినో ఏ గొర్రెనో బలిస్తే మనకి పాప క్షమాపణ దొరకటం లేదని తన అద్వితీయ కుమారుని భూమిపైకి పంపించి మన పాపాల నిమిత్తము నలగొట్టబడి మన శాపాల నిమిత్తము సిలువమానులో ఏలాడి మన గురించి ప్రాణం పెట్టిన యేసయ్యని మనము ఈరోజు స్మరించుకుందాము, జ్ఞాపకము చేసుకుందాము. అతను సమాప్తమైందని చెప్పి ఆ చెరకను పుచ్చుకొని తన ఆత్మను అప్పగించెను. అయితే దేవాతి దేవుడు తను వచ్చిన పని పూర్తయిందని చెప్పుటది. తను ఏ నిమిత్తం భూమిపైకి వచ్చి ఉన్నారో ఆ పని సమాప్తమైందని చెప్పుట. యెషయా గ్రంథము 53:4వ వచనం 5వ వచనం. ఆయన మన కోసం గాయపరచబడతాడని వివరించడానికి
వివరించబడింది. ఆయన యొక్క త్యాగము మనము గుర్తించాలి. మన నిమిత్తము గాయపరచబడ్డాడు, మన నిమిత్తము సిలువ వేయబడ్డారు అతను. మన నిమిత్తము తన రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టినంత త్యాగము ఎవరూ చెయ్యరు, కానీ అతను చేసి ఉన్నారు. విమోచన పేతురు 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చూసుకున్నట్లయితే, మనం వెండి బంగారాల ద్వారా కాదు కానీ క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డామని తెలుసుకోవాలి. అయితే ఒక డబ్బు ఇచ్చో లేకపోతే ఒక బంగారం ఇచ్చో వెండి ఇచ్చో కానీ విమోచింపబడలేదు, కానీ యేసయ్య క్రీస్తు, కేవలం క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డామని మనము తెలుసుకోవాలి. తెలియలేని వాళ్ళు కూడా గ్రహించాలి. రుణము తీర్చుట కొలస్తీయులకు రాసిన 2వ అధ్యాయం 14వ వచనం. మన మీద ఉన్న అప్పు పత్రాన్ని ఆయన కొట్టివేశారని చెప్పడానికి ఇది ఉదాహరణ. అంటే ఒక అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు తీర్చినప్పుడు ఆ కాగితాల మీద టెటలెస్సై అని రాయబడుతుంది. అంటే అప్పు తీరిపోయింది, సమాప్తం అయిపోయింది అని రాయబడుతుంది. అయితే మనకి మన పాపము సమాప్తం అయ్యింది అని ఎలా రాయబడ్డది, ఎలా చెప్పబడ్డది? యేసయ్య రక్తము కార్చడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా మన పాపము సమాప్తమయ్యింది, మన పాపం కొట్టివేయబడ్డది. బలియాగము హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయము 12-14 వచనాలు చూసుకున్నట్లయితే, ఒక్కసారిగా అర్పించిన బలి ద్వారా మనల్ని పరిశుద్ధపరచాలని చెప్పడానికి. ప్రతి ఏటా ప్రతి గొర్రెని లేకపోతే ఏదో వేట ఇవ్వడం వల్ల, బలి ఇవ్వడం వల్ల ఇది తీరిపోయే సమస్య కాదు, తీరిపోయే బాధ కాదు, తీరిపోయే పూర్తిగా నయమైపోయే, పూర్తిగా కొట్టివేయబడ్డ పాపం కాదు అని అక్కడ అర్థమయ్యి, ఒక్కసారిగా బలి అర్పించిన ద్వారా పరిశుద్ధపరచబడ్డానికి తన అద్వితీయ కుమారుని భూమిపైకి వచ్చాక, భూమిపైన మన వలె జీవించి, తనలో ఏ తప్పు లేకుండా స్వచ్ఛముగా ఉన్న అతన్ని మన గురించి సిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు. యేసు ప్రభు గ్రీకులో టెటలెస్టై అన్నారు. ఆ కాలంలో దీనికి 4 అర్థాలు ఉండేవి. అయితే 4 అర్థాలు సేవకుడు తన యజమాని ఇచ్చిన పని పూర్తి చేసినప్పుడు చెప్పే మాట. ఒక యజమాని ఇచ్చిన పనివాడు పూర్తి చేసినప్పుడు చెప్పే మాటట. పూజారి బలి పశువులో ఏ లోపం లేదని నిర్ధారించినప్పుడు చెప్పే మాటట ఇది. అలాగే వ్యాపారి అప్పు పూర్తి అయ్యాక చెల్లించినప్పుడు రసీదు మీద రాసే మాటంట టెటలెస్సై. సైనికుడు యుద్ధం గెలిచినప్పుడు ఇచ్చే కేక టెటలెస్సై. అయితే పాత నిబంధనలో మోషే గురించి చెప్పబడిన వందలాది ప్రవచనాలు నెరవేరాయి. ఏమి సమాప్తమైందని చెప్పుటకు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో మెస్సియా గురించి చెప్పబడిన వందలాది ప్రవచనాలు నెరవేరబడ్డాయి. పాపపు అప్పు, మన పితరుల నుండి వస్తున్న పాపము అప్పు సిలువలో చెల్లించబడింది. మన పితరుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపము అప్పు రూపముగా సిలువలో యేసయ్య మన అప్పు తీర్చినట్టుగా, మన పాపం కొట్టివేసబడినట్టుగా మనం గ్రహించాలి. ఇక బలుల విధానానికి వస్తే, ఇకపై గొర్రెలను మేకలను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ఈ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా తనను తాను అప్పగించుకున్నారు. అయితే దేవుడు మన గురించి తనను తాను అప్పగించుకున్నారు. అయితే ఒక ఉదాహరణ చెప్దాం. దేవుడి యొక్క కృపను బట్టి మన పాపం కొట్టివేయబడ్డదని ఇప్పుడు వరకు చెప్పుకున్నాము. అయితే ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను తన అవసరాల కోసం ఒక ధనవంతుని దగ్గర చాలా అప్పు చేశాడు, కానీ అది తీర్చలేకపోయాడు. ఆ అప్పు పత్రాల మీద వడ్డీ పెరిగిపోతూ ఉంది. అతడు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ ధనవంతుడి కుమారుడు ఆ పేదవాడి పరిస్థితిని చూసి జాలిపడి తన సొంత ఆస్తిని అమ్మి ఆ అప్పు మొత్తాన్ని కొట్టివేశాడు. ఆ పత్రం మీద ఎర్రటి సిరాతో పేడ్ ఇన్ ఫుల్ అని పూర్తిగా చెల్లించబడ్డదని రాయబడింది. ఆ పేదవాడికి ఇచ్చినప్పుడు మనం అందరము ఆ అప్పులో ఉన్న పేదవాళ్ళం పాపం అనే అప్పు మనం తీర్చలేము, కానీ యేసు ప్రభు తన రక్తము అనే సిరాతో మన పాపాలను రసీదు మీద
సమా సమాప్తమైందని రాసి మనకు విడుదలనిచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు గొప్పవాడు ధనవంతుడి దగ్గర పేదవాడు అప్పు తీసుకున్నప్పుడు ధనవంతుని కుమారుడు ఆ అప్పు తీర్చినట్టుగా ఉంది. తీర్చినప్పుడు పేడ్ ఇన్ ఫుల్ అని రాయబడి ఉన్నది. అయితే మన పాపం కొట్టివేయబడ్డకు పేడ్ ఇన్ ఫుల్ అని ఎవరు ఇచ్చారు? దేవుడు యేసయ్య ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే మన పాపాల నిమిత్తం అతను బలి పశువుగా అర్పింపబడ్డాడు. అయితే మనము ఇది గ్రహిస్తున్నామా? మన గురించి ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? మన పాపాన్ని కొట్టివేసే వాళ్ళు ఉన్నారా? మనకు విడుదలను ఇచ్చేవారు ఉన్నారా? మన పితరులు చేసిన పాపం కొట్టివేయబట్టుకు ఒక అవకాశం ఉందా? అది మనం తెలుసుకోవాలి. ఎవరి ద్వారా అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ విధంగా అన్వేషించాలనుకుంటున్నారో పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకొనవచ్చు, ఒక సువార్తికుల ద్వారా తెలుసుకొనవచ్చు, ఒక దైవ సేవకుల ద్వారా తెలుసుకొనవచ్చు. మీరు గ్రహించుకున్నట్లయితే ఎవరు మన పాపాల నిమిత్తం మరణించి ఉన్నారు, ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ శిక్షకి అర్హుడు కాదని తెలిసినప్పటికీ అతను ఎందుకు అప్పగింపబడ్డాడు, ఎందుకు మన గురించి ప్రాణం పెట్టి ఉన్నారు అనే క్వశ్చన్ల గురించి అన్వేషించినప్పుడు మీకు మాకు అందరికీ కూడా ఈ యేసయ్య ఎవరు, యేసయ్య మనకెందుకు వచ్చారు, భూమిపైకి ఎందుకు వచ్చారు, 2026 సంవత్సరాల క్రితమే ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయి మీరు గ్రహించగలుగుతారు. సృష్టికర్త ఎవరని తెలుస్తుంది. అయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈరోజు మీరు మాకు అందించిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వందనములు. ఇది సమాప్తమైందని మీరు పలికిన ఆ విజయ నాదంలో మాకు రక్షణ ఉందని మేము నమ్ముచున్నాము. అవును ప్రభువా, మా పాపాల రుణాన్ని మీరు మీ రక్తముతో పూర్తిగా కడిగివేశారు. లోకములో ఏ శక్తి మమ్మల్ని దోషులుగా నిలబెట్టలేదు. నాయన, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నెమ్మదిని దయచేసి వ్యాధులతో, బాధలతో, అప్పులతో, భారముతో ఉన్నవారికి విడుదలనివ్వండి ప్రభువా. మీరు ఈ సిలువలో విజయం సాధించినట్లుగా మేము కూడా మా కష్టాలపై విజయం సాధించేలాగా కృప చూపండి. మా కుటుంబాలను, మా సువార్తికులను మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రసంగమునంతటిని విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యం ఫలించేలాగా చేయండి. మమ్మల్ని మీ చాటును భద్రపరచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.